ఇచ్చామని లోకేష్ను అతిగా చూపెట్టే క్రమంలో ఈ ప్రశ్నలు వస్తున్నాయి. లోకేష్ను లోకేష్గా చూపెడితే సమస్య రాదు. ఏమవుతుందంటే తెలుగుదేశం అనుకూల మీడియా తాపత్రయం ఏంటంటే లోకేష్ ఒక అద్భుతమైన సామర్థ్యం ఉన్న మహాశక్తివంతుడుగా చూపెట్టడానికి తంటాలు పడుతున్నాయి. అప్పుడు అది దానివల్ల ఏమవుతుందంటే లోకేష్ సామర్థ్యం నుంచి ప్రశ్నలు అడుగుతున్నాయి. లోకేష్ సామర్థ్యాన్ని ఉన్నట్టుగా చూపెడితే తప్పేమీ లేదు. అందువల్ల అది చూపెట్టే పని చేయరు. ఎందుకంటే అది మన యువ నాయకుడు కనుక, సో యువరాజును పొగడడం అనేది అవసరం కనుక పొగుడుతున్నారు. పొగిడే క్రమంలో ఈ రకమైన ప్రశ్నలు వస్తున్నాయి. బట్ నిజంగా చెప్పాలంటే నాకు అంచనా అయితే ఈజ్ కేపబుల్ లీడర్. నేను ఎంతో అర్ధగంట మాట్లాడాను. నాకైతే నాకు విజ్ఞానం లేదు, తెలివి లేదు అనిపించలేదు. ఫెయిర్లీ నాలెడ్జబుల్ మనిషి. సో అందువల్ల ఇక ఆయన ఏదైనా చిన్న బుక్క తీసుకొని చేస్తారు. ఇప్పుడు నాకు అనిపించింది ఆయనకు ఫెయిర్లీ నాలెడ్జ్ ఉంది అని అన్నాను. దానికల్లా చిన్న ముక్క కడిగితే నాలెడ్జ్ లేదని కూడా మీనింగ్ వస్తుంది. సో దాన్ని సర్క్యులేట్ చేశాను. లోకేష్కు తెలివి లేదని నాగేశ్వర్ అన్నాడు అని ఎవడోడు అంటాడు. ఇప్పుడు లోకేష్కు తెలివి లేదని నాగేశ్వర్ అన్నాడు అని తప్పుడు ప్రచారం జరుగుతుంది అని చెప్పాను. తెలివిగా ఏం చేస్తానంటే ఇప్పుడు ప్రత్యర్థులు లోకేష్కు తెలివి లేదు అన్న నా మాట వరకే కట్ చేస్తారు. కట్ చేసిగా దీన్ని సర్క్యులేట్ చేస్తారు. తెలుగుదేశం వాళ్ళు నా వీడియో మొత్తం చూడరు, ఈ ఒక్క బుక్కే చూస్తారు. లోకేష్కు తెలివి లేదని ఎట్లా అంటాడు, నాగేశ్వర్కే తెలివి ఉందా అంటాడు. ఈ దరిద్రం వల్ల కూడా ఒక రాంగ్ ఇమేజెస్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్కడ అన్నా లోకేష్ అసమర్థులని నేను అనలే కదా. కానీ ప్రత్యర్థులు ఏం చేస్తారంటే చిన్న ముక్క తీసుకెళ్ళి సర్క్యులేట్ చేస్తారు. దానివల్ల కూడా లోకేష్ ఎక్కడో మాట్లాడింది తప్పుగా మాట్లాడింది అనుకోండి, దాన్ని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ప్రొజెక్ట్ చేస్తారు. అందువల్ల పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ అనేది అందరికీ ఒకే స్థాయిలో ఉండవు. నరేంద్ర మోడీ స్థాయిలో ఎవరికి ఉన్నాయి చెప్పండి, రాజశేఖర రెడ్డి స్థాయిలో ఎవరికి ఉన్నాయి. కొంతమంది కొన్ని ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి. దట్ డజంట్ మీన్ సమర్థత లేదు అని కాదు. అలా అంటే పబ్లిక్ స్పీకింగ్ నేను చాలామంది రాజకీయ నాయకుల కన్నా అద్భుతంగా బహిరంగ సభ 10 లక్షల మంది మీటింగ్ పెట్టాను, నేను బ్రహ్మాండంగా మాట్లాడగలుగుతాను. మరి నేను ముఖ్యమంత్రి అవుతున్నా. సో అందువల్ల ఆ రకంగా మన కంక్లూజన్కి రాకూడదు. అయితే ఎందుకు వస్తున్నది అంటే లోకేష్కి ఒక సవాల్ ఏంటి అంటే, ఒకటి చంద్రబాబు నాయుడు ఇమేజ్. చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్ రీత్యా, చంద్రబాబు నాయుడుకున్న స్టేచర్ రీత్యా లోకేష్కి ఇండిపెండెంట్గా ఒక గుర్తింపు రావడం కష్టమవుతుంది. కేటీఆర్ విషయంలో అయినా కేటీఆర్కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అర్బన్ మీడియా సావి, టెక్నాలజీ సావి, ఎలీట్, ఎడ్యుకేటెడ్, యంగర్ సెక్షన్. ఈ సెక్షన్లో కేసీఆర్ అప్పీల్ కంపారిటివ్లీ తక్కువ. కేసీఆర్ అప్పీల్ ఉన్న సెక్షన్లో ఇప్పుడు నీకు ఎర్లీ 20s ఫస్ట్ టైం ఓటర్సు, ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్, అర్బన్ మెట్రోపాలిటన్ ఓటర్. సో వీళ్ళలో కేసీఆర్ ఇంటర్వెన్షన్ కన్నా కేసీఆర్ తెలంగాణ వాదము, తెలంగాణ ఈడియము, తెలంగాణ యాస, భాష, ఆయన ప్రత్యేకత వేరు. ఇక్కడ ఈ స్పేస్ ఒకటి ఖాళీ ఉండడం వల్ల కేటీఆర్ దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగాడు. అందుకే మీకు కేటీఆర్ అర్బన్, ఎడ్యుకేటెడ్, యంగ్ ఓటర్స్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందగలిగాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు లోకేష్కి ఆ స్పేస్ లేదు. ఎందుకంటే ఆ స్పేస్లో కూడా చంద్రబాబు నాయుడు టెక్నాలజీ సావి, చంద్రబాబు నాయుడుగా టెక్నాలజీ సావి. సో అర్బన్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్, అక్కడ చంద్రబాబు నాయుడు వెరీ పాపులర్. సో ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ అందులో చంద్రబాబు నాయుడు పాపులర్. సో అందువల్ల ఆ పొలిటికల్ స్పేస్ ఎక్కడుంది లోకేష్కు? ఇప్పుడు లోకేష్ ల్యాప్టాప్ పట్టుకొని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళుగా అదే పని చేస్తున్నాడు. సో అందువల్ల ఇన్వెస్టర్లతో మాట్లాడిన లోకేష్ అంతా అంటే చంద్రబాబు నాయుడు 30 ఏళ్ళ కింద కూడా ఇన్వెస్టర్లతో మాట్లాడాడు. బిల్ గేట్స్నే పట్టుకొని వచ్చాడు. సో బిల్ గేట్స్ కన్నా పెద్దవాడిని లోకేష్ తేలేడు కదా. సో బిల్ క్లింటన్ కన్నా పెద్దవాడిని లోకేష్ తేలేడు కదా. ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసేసాడు. సో అందువల్ల లోకేష్ ఆ స్కోప్ ఎక్కడ ఉంటుంది? మా ఇంటికి వచ్చిన ఒక మిత్రుడు మా వాడిని పట్టుకొని, నాన్న నువ్వు మీ నాన్నకన్నా గొప్పవాడిని కావాలి, బాగా మాట్లాడాలి అన్నాడు. మా నాన్న మావాడు ఉండి మీ నాన్నకన్నా ఎదగాలి అన్నాడు. అంటే మావాడు నవ్వి, మొదలు మా నాన్న ఆగితే మేము ఎదుగుతాం అన్నాడు. ఎందుకంటే నేను ఎదుగుతున్న రోజు మా నాన్న ఎదుగుతున్నాడు రోజుకు. మరి నేను ఎప్పుడు మా నాన్నను క్లాస్ చేయాలి? అందువల్ల మా నాన్నను ఆగవనండి ఎదగడము, పెరగడము, అప్పుడు మేము ఎదుగుతాం అన్న నవ్వుతూ. సో అంటే ఇప్పుడే చూపెట్టినవారు తల మెచ్చుకో, మీ నాన్న కన్నా బాగా మాట్లాడుతున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. సో అందువల్ల నేను అనేది ఆ పొలిటికల్ స్పేస్ లోకేష్కి రావాలి అంటే చంద్రబాబు నాయుడు ఆల్ యూనివర్సల్ పొలిటికల్ స్పేస్ కదా. మీకు రూరల్, అర్బన్, ఓల్డ్, యంగ్, ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్ అన్ని సెక్షన్లో చంద్రబాబు నాయుడు ఉండగా లోకేష్కి ఎక్కడికి వెళ్ళొచ్చు స్పేస్. సో అందువల్ల తర్వాత
లోకేష్ సొంతగా ఇది సాధించాడు అనేటువంటి చూపెట్టుకునే అవకాశం ఆయనకు రాలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం సాధించాడు? ఒక ఈ కూటమి ఆర్కిటెక్టు, ఈ కూటమి విజయంలో గేమ్ చేంజరు. ఒక 0 ఉన్న స్థానాలు ఉన్న పార్టీకి 21 స్థానాలు గెలిపించాడు. 100% స్ట్రైక్ రేట్తో గెలిపించాడు. బీజేపీని కూటమిలోకి తీసుకొచ్చాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ అచీవ్మెంట్స్. జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయాక కాంగ్రెస్ పార్టీ ఆయన జైల్లో వేస్తే ఆయన జైల్లో 16 నెలలు ఉండి బయటకు వచ్చి 5 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండి తర్వాత ఆయన అధికారంలోకి రాగలిగాడు. 151 సీట్లతో సొంతగా. ఎంత రాజశేఖర రెడ్డి కొడుకుగా వచ్చినా బట్ ఆయన సామర్థ్యమే కదా. అవును. సో ఆ రాజశేఖర రెడ్డి కొడుకుగానే అంశమే కాదు కదా. సో జగన్మోహన్ రెడ్డికి ఒక అచీవ్మెంట్. ఇప్పుడు లోకేష్కి వచ్చేవరకు ఇండిపెండెంట్ అచీవ్మెంట్స్ ఏముంటాయి? ఆయన జాయింట్ అకౌంట్ కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ అకౌంట్ కాదది. ఏదన్నా చంద్రబాబు నాయుడుతో జాయింట్ అకౌంట్. సో జాయింట్ అకౌంట్ ఉండే వరకు జాయింట్ అకౌంట్, జాయింట్ బిజినెస్, జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు నీకు తెలియదు. ఇప్పుడు అన్నదమ్ములు 3-4 ఉంటారు, కలిపి వ్యాపారం చేస్తారు. మీకు చూడండి, ఇందులో ఒకరి ప్రత్యేకత బయట అర్థం కాదు. నలుగురు కలిసి వ్యాపారం చేస్తాను, కానీ నలుగురు కలిసినప్పుడు పలానా 2వ కొడుకు చాలా తెలివైనవాడు, 3వ కొడుకు తెలివైనవాడు అని మనం చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవడానికి స్కోప్ ఉండదు. కానీ ఆ వ్యాపారాలు విడిపోయాక లేదు, అప్పుడు ఆ ప్రత్యేకతలు బయటపడతాయి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక జాయింట్ ఫ్యామిలీ లాంటిది. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటారు. ఎందుకంటే వాటిలో చెప్పాలంటే ఒక జాయింట్ బిజినెస్, ఒక జాయింట్ అకౌంట్. ఇందులో చంద్రబాబు నాయుడుకి వచ్చే క్రెడిట్, లోకేష్కి వచ్చే క్రెడిట్ ఏంటంటే డిఫరెన్షియేట్ చేయలేము. సో లోకేష్కి ఏదన్నా ప్రత్యేకమైన కృషి చేసినా అది ఓవరాల్గా పార్టీ కృషిలో భాగమే. అందువల్ల ఆ ఆపర్చునిటీ లేదు కనుక ఇండిపెండెంట్గా ఒక బలమైన ముద్ర వేసేటువంటి అవకాశం రాలేదు. ఆ అవకాశం కనుక తీసుకోగలిగితే, ఇప్పుడు ఆయన ఒక శాఖ ఉంది విద్యాశాఖ. విద్యాశాఖలో చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన ముద్ర ఏం లేదు. ఐటీ శాఖలో ఉంది, ఇండస్ట్రీ శాఖలో ఉంది. వాస్తవంగా లోకేష్ ఐటీ, ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడుకు ఏ స్పేస్లోనైతే ఇన్ఫ్లుయెన్స్ ఇమేజ్ ఉందో అదే స్పేస్లో ఆయన పనిచేస్తున్నాడు. అది కరెక్ట్ స్ట్రాటజీ కాదు. మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఎందుకంటే అందులో ప్రత్యేకంగా లోకేష్కు ఐడెంటిటీ వచ్చి కష్టం. ఎందుకంటే అవన్నీ చంద్రబాబు నాయుడు చేసిన పనే. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాదు, 20 ఏళ్ల కింద 30 ఏళ్ల కింద చేసిన పని. ఈ పెట్టుబడులు సమీకరించడు, ఈ టెక్నాలజీ తెచ్చుడు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడో చేసినాయి కదా. నేను అదే అంటున్నా, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ని తెచ్చిన తర్వాత లోకేష్ అంతకన్నా ఎక్కువ ఇంకా పెద్దమని ఎవరు తెస్తాడు? అమెరికా ప్రెసిడెంట్ని తెచ్చాడు, మైక్రోసాఫ్ట్ అధినేతను తెచ్చాడు, ఫౌండర్ని తెచ్చాడు. ఇంకా అంతకన్నా పెద్ద లోకేష్ ఏమైనా తేగలుగుతాడా? ఇంపాసిబుల్ కదా. నువ్వు ఎవరు తెచ్చినా ఇంతకన్నా తక్కువే కదా. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పట్టుకొచ్చింది అనుకోండి చంద్రబాబు నాయుడు అమరావతికి, ఈక్వలే కదా. లోకేష్ పట్టుకొచ్చింది అనుకుందా డొనాల్డ్ ట్రంప్ అమరావతికి? ఎప్పుడో 30 ఏళ్ల కింద అమెరికా అధ్యక్షుని పట్టుకొచ్చాడు కదా చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఇంకా కొత్తగా అమెరికా అధ్యక్షుని పట్టుకొచ్చి, అమెరికా అధ్యక్షుడు కన్నా మోస్ట్ పవర్ఫుల్ ఇంకెవరున్నారు దేశం ప్రపంచంలో? ఎవరిని తీయగలుగుతారు లోకేష్? మైక్రోసాఫ్ట్ ఫౌండర్ కానీ ఇంకెవరిని తీయగలుగుతారు లోకేష్ నాకు చెప్పండి. అందువల్ల అక్కడ స్పేస్ లేదు తన ఇండిపెండెంట్ ముద్ర చూపెట్టడానికి. వాస్తవంగా ఆ ఐటీ రంగము, ఈ పెట్టుబడుల రంగంలో కాదు లోకేష్ ముద్ర. అసలు నిజంగా ముద్ర చూపెట్టగలిగితే ఆయన ఎడ్యుకేషన్ చూపెట్టచ్చు. అద్భుతంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్కూళ్ళను మార్చగలిగాడు అనుకోండి, లోకేష్ ఇమేజ్ ఆకాశానికి అంటుతుంది. ఆ పని చేయాలి. అన్ఫార్చునేట్లీ మరి రీజన్ ఎందుకు తెలియదు, కానీ దానికన్నా ఆయన దావోస్ పోవుడు, ఐటీ రంగము, పెట్టుబడులు. ఇప్పుడు దావోస్ చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి వెళ్ళినాక లోకేష్కు ప్రత్యేకమైన గుర్తింపు రమ్మంటే ఎట్లా వస్తుంది? సో చంద్రబాబు నాయుడు మాట్లాడుతాడు, పెట్టుబడిదారులతో లోకేష్ మాట్లాడుతున్నాడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్పేస్లో లోకేష్ ఉన్నంతకాలం లోకేష్కి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్, ఇండిపెండెంట్ గుర్తింపు రాదు. ఆయన ఇండిపెండెంట్ గుర్తింపు రావాలంటే ఆయన శాఖలో, చంద్రబాబు నాయుడుకు బలమైన ముద్ర లేని శాఖలో ఆయన చూపెట్టగలగాలి. అందులో ఒక అద్భుతమైన అవకాశం విద్యారంగం. సో విద్యారంగము ప్రతి ఒక్కరి జీవితాలను మార్చే రంగం అది. నీకు ప్రతి కుటుంబ జీవితాన్ని మారుతుంది. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఇమేజ్ని ఎంత పెంచింది, అతీష్ ఇమేజ్ని ఎంత పెంచింది, మనీష్ సిసోడియా ఇమేజ్ ఎంత పెంచింది. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పేజ్ 1లో మనీష్ సిసోడియా గురించి వచ్చింది వార్త. న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పేజ్ 1లో మనీష్ సిసోడియా గురించి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఢిల్లీలో ఉన్న స్కూళ్ళ రూపురేఖలు మార్చారు. ఢిల్లీలో స్కూళ్ళ రూపురేఖలు మార్చినందుకు ఆ లెవెల్ ఆఫ్ ఇమేజ్ వచ్చింది. ఇంటర్నేషనల్ స్కూల్లో చదివే సార్ మరొక అంశం, ఐఏఎస్లకి ఏసీ జబ్బు పట్టుకుంది అని చెప్పి సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం. ఐఏఎస్ అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద రాజకీయ నాయకులు చేస్తున్న